నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, లాజిస్టిక్స్ రంగ అభివృద్ధి అవకాశాలను వారికి వివరించారు. తొలి రోజుల పర్యటనలో భాగంగా వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్ తో భేటీ అయ్యి సప్లై చైన్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు అంశాలపై చర్చించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ సప్లై చైన్ సిటీని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రానికి 1000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉండటం, హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వే కనెక్టివిటీ వంటి అనేక అనుకూలతలు ఉన్నాయని సీఎం వివరించారు. లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించి దిశగా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా పనిచేస్తుందని తెలిపారు. హార్టికల్చర్ రంగంలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఆక్వా కల్చర్ లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. Procedure we can follow. It should be meaningful and also not routine business. I want to make it more fruitful and also futuristic. How to start, you can tell us, or otherwise I can introduce the subject, my requirements, and how you are going to associate, we can discuss. That, thank you. You are all aware, respected friends, you are all aware, India is moving very fast. Originally, India was sleeping giant. Now, India is no more sleeping giant. It is happening place. I can say this much. I have seen politics in public life for the last 4.5 decades. 91, we started economic reforms. 95, we adopted technology as a first mover. Then onwards, India is moving steadily. Now, recent times, we are having a strong leader as Prime Minister, that is Narendra Modi. Stable government, very, very innovative thinking, and also technology is adopting. I worked with so many Prime Ministers. Being a regional party, I partnered, and also at one stage I dictated national politics at one stage. దేశ సమగ్రత, సమైక్యత జనసేన పార్టీ ఆత్మ అని జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో రాజీ లేకుండా పోరాడతామని ప్రకటించారు. ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సమైక్యత కోసం సేనా ప్రస్థానం సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఢిల్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేనా ప్రస్థానం, దేశ సమగ్రత కోసం సమావేశం నిర్వహించారు. దేశమే ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్ అనేదే జనసేన పార్టీ సిద్ధాంతమని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు భంగం కలిగించే ఏ శక్తినైనా జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. 2014లో పార్టీ ఆవిర్భావం నుంచే అధికారం, పదవుల కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని చెప్పారు. జనసేన సిద్ధాంతాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పార్టీ భావజాలాన్ని విస్తరించేందుకు నాయకులు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. 2 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విభజన కూడా మర్చిపోయాం. అందువల్ల ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది అనేది ఆయన చాలా వేదంతో చెప్పారు. అది సో దాన్ని, ఆ మాటల్ని నేను చాలా ఇన్స్పైర్ చేసినాయి నాకు. అంటే ఈ దేశ స్ఫూర్తిని కాపాడుకోవటం అనేది ఒక రోజుతో అయిపోయే పని కాదు. ప్రతి తరం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వారే దానికి మార్గదర్శకులు కావాలి. సమకాలీన రాజకీయాల్లో ఎవరైతే అధికారం కోసం ఆశపడి ఈ సూత్రాన్ని విస్మరిస్తారో వారు తమ స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విభజనను సృష్టించి దేశ సమగ్రతని ప్రమాదంలో పడేస్తున్నారు. అనేక మార్లు చెప్పాను. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు.
ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా నేను చెప్తున్నా, దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి, ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. చాలామంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది 2 ఏళ్లలో మహిళా, శిశు మరియు గిరిజన సంక్షేమ రంగాల్లో అపూర్వ ప్రగతి సాధించామని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సంక్షేమం నుంచి సాధికారత వైపు, భద్రత నుంచి సమగ్ర అభివృద్ధి దిశగా ముందడుగు వేశామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో గత 2 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని మంత్రి తెలిపారు. ప్రతి మహిళకు భద్రత, ప్రతి చిన్నారికి పోషకాహారం, ప్రతి గిరిజన కుటుంబానికి అభివృద్ధి అవకాశాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 56,746 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 20 లక్షల మందికి సేవలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. పూర్తి స్థాయిలో ఒక భద్రత, భరోసా కల్పించగలుగుతున్నామని తెలియజేసుకుంటూ, చాలామంది ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల్లో ఈ డిఎస్సి కానీ లేదా పోలీస్ సెలక్షన్స్ కానీ ఈ ఉద్యోగాల గురించి చెప్పుకుంటున్నారు. కానీ మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు మేము 5,389 టీచర్లను, అలాగే 5,287 ఆయాలను కూడా మేము నియమించడం జరిగింది. అంటే దాదాపుగా 11,000 మందికి మేము మా శాఖ నుండి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీస్కి మార్చడం వల్ల చాలామందికి ఉపాధి కలిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ 5,000 మినీ అంగన్వాడీస్లో ఉన్నటువంటి వాళ్ళు టీచర్లుగా మారితే అక్కడ అందరికీ కూడా ఆయాలుగా ఆల్రెడీ ఇవ్వటం కూడా జరిగింది. ఇంకా 2,000 ఉన్నాయి. ఆ 2,000 కూడా అతి త్వరలో ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు మనం చూసుకున్నట్టయితే అంగన్వాడీ సెంటర్స్లో మౌలిక సదుపాయాలు దాదాపు 100 కోట్లతో 10,000 అంగన్వాడీ సెంటర్స్కి అన్ని రకాల వసతులతో. ఎందుకనంటే ఎక్కడైనా ఆర్ఓ ప్లాంట్ లేదా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ చూసుకుంటూ ఎల్ఈడి స్క్రీన్తో పాటు, పిల్లలకు ఆట వస్తువులతో పాటు, ఆర్ఓ ప్లాంట్తో పాటు వెనక్కి పెరట్లో పెంచు మాదక ద్రవ్యాలు అమ్ముతున్నా, సేవించినా వారిపై పీడీ యాక్ట్ పెడతామని ఈస్ట్ ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా లాలాపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. లిక్విడ్ గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న 3 యువకులను లాలాపేట పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. స్థానిక ఐపీడీ కాలనీ సమీపంలో లిక్విడ్ గంజాయి సేవిస్తున్న 3 యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 3లో ఒకరు బీటెక్ చదువుతున్నారని, మరో 2 ఒరిస్సా రాష్ట్రం నుండి గంజాయిని కొనుగోలు చేసి అధిక లాభం కోసం ఇక్కడ తన స్నేహితులకు అమ్ముతున్నారని చెప్పారు. వారి వద్ద నుండి 2 కేజీల 100 గ్రాముల లిక్విడ్ గంజాయిని మరియు మహీంద్రా SUV 500 కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ 3ని రిమాండ్ కు పంపించి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మన గుంటూరు జిల్లాలో ఈ గంజా అక్రమ రవాణా ఎక్కడ ఉండకుండా దాన్ని పూర్తిగా సమూలంగా నిర్మూలించడానికి జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీ ముకుల్ చంద్ర ఐపీఎస్ వారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసే కార్యక్రమంలో భాగంగా గత రాత్రి అనగా 13/6/26 తేదీన రాత్రి 11:45 గంటలకు మన లాలాపేట సిఐ శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో లాలాపేట ఎస్ఐ వెంకటరావు గారు వారి సిబ్బంది ఈ నగరంలో ఐపీడీ కాలనీలో ఉన్న ఈ సత్యసాయి ట్రస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఈ AP 05 EP 8687 నెంబర్ గల మహీంద్రా వాహనం అక్కడ అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే దాన్ని ఆపి తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ వాహన తనిఖీలో
వారి సమక్షంలో 2 పాలిథిన్ కవర్లలో నిల్వ ఉంచిన లిక్విడ్ గంజాయి, 3 ప్లాస్టిక్ కంటైనర్లో ఉన్న లిక్విడ్ గంజాయి, 20 ఖాళీ ప్లాస్టిక్ కంటైనర్లు, ఇతర గంజాయి సిగరెట్ తయారీకి ఉపయోగించే రూలింగ్ పేపర్లు మొదలగు వస్తువులన్నీ కూడా లభ్యమయ్యాయి. వాటిని మనం పరిశీలించి చూస్తే సుమారు 2 కిలోల 110 గ్రాముల లిక్విడ్ గంజాయి ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఇవి రవాణా చేస్తున్న ఈ 3 ముద్దాయిలు ఈ గుంటూరు నగరానికి చెందిన వీళ్ళంతా కూడా ఐపీడీ కాలనీలో నివాసం ఉంటారు. వాళ్ళు రామశెట్టి మహావీర్, అబుసాయి మణికంఠ తేజ, ఎస్కే రహమతుల్లా, వీళ్ళు 3 కూడా వీటిని ఈ ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ గుంటూరులో చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో వాటిని ప్యాక్ చేసి ఈ గంజాయికి అలవాటు పడ్డ వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా నిర్ధారణ అయింది. వీళ్ళు కూడా అది వాడుతున్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా లాలపేట సిఐ సుప్రసాద్ గారు ఆ ముద్దాయిల దగ్గర నుంచి లిక్విడ్ గంజాయిని, తర్వాత ఈ మహేంద్ర వెహికల్ని సీజ్ చేశారు. సీజ్ చేసి ఇంకా దీనికి సంబంధించి 2 ముద్దాయిలు కూడా మనం అరెస్ట్ చేయవలసి ఉంది. వీళ్ళందరినీ కూడా 3 కూడా రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా గుంటూరు నగర ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ఈ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుని నాశనం చేస్తుంది, అనేక నేరాలకు కూడా ఇదే మూల కారణం అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా వీటి బారిన అలవాటు పడకుండా అటువంటి సమాచారం ఏదైనా ఉన్నా కూడా వైసీపీ నాయకులు కూటమి నాయకులపైన చౌకబారు విమర్శలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే సహించేది లేదని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ హెచ్చరించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవానికి, నరేంద్ర మోడీ దూరదృష్టికి, పవన్ కళ్యాణ్ సమర్థతను నిరూపించే విధంగా రాష్ట్రంలోని 175 సీట్లలో 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రం ప్రజలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. గతంలో వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఫరెవర్ అన్నట్టు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అనేక రకాలుగా ప్రజలను మోసం చేసి తనకు ఇచ్చిన అధికారాన్ని కేవలం కక్ష సాధింపు ధోరణికి, విధ్వంసానికి, అరాచకానికి సమయాన్ని వృధా చేశారని అన్నారు. దేశవ్యాప్తంగా అత్యంత అవసరమైనటువంటి, అత్యంత ఉపయోగకరమైనటువంటి అంశం ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రజలకు అనేక రకాల అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించేటువంటి విధంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారో వారి భాగస్వామ్యం కూడా అత్యధికంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి రివిజన్ ఉందో దీంట్లో ప్రతి ఒక్క క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త, ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్ ని కూడా భాగస్వాములు చేయడానికి, ప్రజలు ఎక్కడ కూడా అపోహలకు తావివ్వకుండా అవసరమైనటువంటి కార్యక్రమాన్ని ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన తెచ్చేటువంటి విధంగా అనేక కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎస్ఐఆర్ మీద పూర్తిగా అవగాహన తెచ్చేటువంటి విధంగా దాంట్లో ఉన్నటువంటి అంశాలను, ముఖ్యంగా ఆ అపోహలను తొలగించేటువంటి విధంగా, దానితో పాటు ఉన్నటువంటి టైం షెడ్యూల్ ని ప్రతి ఒక్క గడప కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని మా కార్యకర్తలు తమ భుజస్కంధాల మీద తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరుగుతా ఉంది. దీంట్లో ముఖ్యంగా 2002కు ముందు ఎవరైతే ఓటర్ గా ఉన్నటువంటి వ్యక్తులు తిరిగి వాళ్ళ ఓట్లు సాధించుకోవడం కానీ, వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అఫిడవిట్స్ కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నా వాటిని ఏ విధంగా అర్థం చేసుకొని వాటిని బిఎల్ఓలతో సహకరించి పూర్తి స్థాయిలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పారదర్శకంగా ప్రజలకు అవసరమైనటువంటి విధంగా పార్టీకి ఎక్కడ, ఎందుకంటే ఓటర్లు అనేది ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనటువంటి భాగంగా ఉన్నటువంటి అంశాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ ఈ ప్రక్రియను మరింత వేగవంతంగా, ఉపయోగకరంగా, ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన కార్యకర్తలందరినీ కూడా భాగస్వామ్యం చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉంది. దీన్ని ముఖ్యంగా మెటీరియలైజ్ కూడా చేయడం జరిగింది. కేవలం మాటల పరంగా కాకుండా ప్రజలకు
చూడంగానే మా ఇల్లు ఆక్రమణదారుల నుండి మాకు ప్రాణహాని ఉన్నదని వారి నుండి మాకు రక్షణ కల్పించాలని బాధితులు కె ధనలక్ష్మి గోపాలకృష్ణ వేడుకున్నారు. గుంటూరు నగరానికి జేకేసీ మెయిన్ రోడ్డు గల కృపా నిలయం వాసులు మీడియాతో మాట్లాడుతూ మేమే వేరే పని నిమిత్తం ఊరికి వెళ్లి 2 రోజులు అవుతుందని చెప్పారు. మా ఇంటి పక్కన చికెన్ షాప్ వారు మీ ఇంటి తాళం పగలగొట్టారు, ఎవరో మీ ఇంటిలోకి చొరబడ్డారని ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. ఊటూటిన మేము వచ్చి వారిని ప్రశ్నించగా మేము ఈ ఇల్లుని అద్దెకి తీసుకున్నాము, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి వచ్చామని చెప్పారని తెలిపారు. వారిని గట్టిగా గదమాయించి అడగగా సరోజ్ బాబు, కొమ్మినేని చంద్రశేఖర్, శ్రీనివాసులు పంపించారని అసలు విషయం చెప్పారని తెలిపారు. గతంలో కూడా మా ఇంటిని ఆక్రమించుకోవాలని 2 సార్లు మా ఇంటిపై జేసీబీ ద్వారా పగలగొట్టాలని చూశారని చెప్పారు. పోలీసులను ఆశ్రయించి వారి మీద చర్య తీసుకోవాలని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు. పైన తెలిపిన వారు పోలీసులను చట్టాన్ని కూడా లెక్క చేయకుండా మరలా ఈ రోజు కూడా మా ఇంటిని ఆక్రమించుకోవడానికి కొంతమంది మహిళలను మాపై దాడి చేయమని పంపించారని చెప్పారు. ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో కొంతమంది గుర్తు తెలియని మహిళలు మా ఇంటి సీసీ కెమెరాలు గేటు తాళం పగలగొట్టి ఇంటిలోకి చొరబడ్డారని తెలిపారు. కొమ్మినేని చంద్రశేఖర్, శ్రీనివాసరావు, సరోజ్ బాబు వల్ల మాకు, నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని పోలీసులు మాకు రక్షణ కల్పించాలని, మాకు న్యాయం చేయాలని కోరారు. ఒకవేళ ఆయనకి ఉందండి, సరే ఆయనకు ఉంది డాక్యుమెంట్ ఉంటే వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, కోర్టు తెలిసింది కదా. ఈ రకంగా దాడి చేయటం ఏంది? ఇది ఒకటోసారి కాదు, ఇది 3వసారి. ఇప్పుడు పోయినసారి ఏమండి మాకేం లేదు సార్, మా ప్రాపర్టీ జోలు ఇంకొకటి రానియొద్దు. ఏదన్నా ఉంటే ఆయనకి లీగల్గా రమ్మనండి, మేము కూడా లీగల్గా ఫైట్ చేస్తాం. అంతేగాని ఈ రకంగా దాడిలు మాత్రం మేము తట్టుకోలేకపోతాం. మేము అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటాం. అందరి పేర్లు పెట్టేసేసి పెట్రోల్ పోసుకొని తాళం పెట్టుకుంటాం. వదిలేన్న పేర్లు ఎందుకు? ఉన్నతాధికారి ఉండారు. తెల్లవారుజామున 3 గంటలప్పుడు వచ్చారండి లోపల. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మా కెమెరాలు అక్కడ కెమెరాలు బిగించాం. అవి బిగించి 10 రోజులు కూడా కావట్లా. 40,000 ఖర్చు పెట్టుకొని కెమెరాలు పెట్టుకున్నాం. కెమెరా వైర్ కట్ చేశారు. వాళ్ళ కెమెరా వైర్ కట్ చేసేసి కెమెరాలు లోపలికి వెళ్ళి ఆ షటర్ తాళం పాల్గొట్టారు. లోపలికి వెళ్ళారు. వైఫై గీఫై అన్నీ తీసుకెళ్ళిపోయారు. కెమెరా సెటప్ బ్యాక్ ఎండ్ తీసుకునే డేటా అది మొత్తం తీసేసుకున్నారు. దీంట్లోకి వెళ్ళారు. దీంట్లోకి మొత్తం అటాక్ చేశారు. వాళ్ళు లోపల పెట్టేసేసి వాళ్ళు బయట నుంచి తాళాలు వేశారు. వాడికి అధికారం ఉంటే వాళ్ళ మనుషులు లోపల పెట్టి బయట నుంచి తాళాలు వేసుకొని వాడు పోయి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? మేము వచ్చాం సామరస్యంగా వాళ్ళు పిలిచాం. ఎందుకున్నారమ్మా మీరంటే మా సరోజిని బాబు గారు వస్తారు, వచ్చినప్పుడు వస్తాం. ఏది ఇప్పుడు పొద్దున 5 గంటలకు అడుగుతున్నా, 10 అవుతుంది, ఇంతవరకు ఆ సరోజిని బాబు ఎవడో రాలా. మేము సార్ నైట్ ఇక్కడ ఉన్నాం సార్. మేము మా షాపులు మాత్రమే ఇవి, మేము ఉండేది వేరే చోట. అక్కడి నుంచి మాకు పొద్దున్న చికెన్ షాప్ తీయటానికి వచ్చి ఫోన్ చేశాడు, పెట్టావు తాళాలు వేశారు, కెమెరాలు ఇది చేశారు, కట్ చేశారని. మేము హుటాహుటినే వచ్చాం. 5 గంటల నుంచి వచ్చాం. 7 గంటలకు ఒక పోలీస్ అధికారి వచ్చారు. వస్తే చెప్పాం, సరే లేడీ కానిస్టేబుల్ తీసుకొని వస్తాను పోయాడు. ఇంతవరకు రాలా. తర్వాత మేము మళ్ళీ 112 కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే అప్పుడు పంపించారు పోలీసు వాళ్ళని. నమస్కారం సార్, దయచేసి మీడియా సార్ మీరన్నా మాకు న్యాయం చేయండి సార్. లోకేష్ సార్ మీరన్నా న్యాయం చేయండి. చంద్రబాబు సార్ మీరన్నా న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ సార్ మీకన్నా మేము కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాం. ఇది 3వసారి మా మీద దాడి చేస్తున్నారు సార్. మీకు దండం పెడుతున్నాం. మేము కష్టపడి మేము ఇల్లు కట్టుకున్నాం సార్, జేకేసీ కాలేజీ రోడ్డు సార్. మేము కాగితాలు ఏరుకునే వాళ్ళం సార్. 22 సంవత్సరాల నుంచి స్థలం కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాం సార్. మా పిల్లల్ని మమ్మల్ని చంపేస్తారని బెదిరిస్తున్నారు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. హైకోర్టుకి వెళ్ళాను సార్. మా పిల్ల తల పగలు కొట్టారు సార్. నా భర్తను దారి కాసి కొడుతున్నారు. మమ్మల్ని ఆడవాళ్ళని బ్రతకనిట్లేదు సార్. ఇక్కడ చిన్న వ్యాపారం చేసుకున్నాం, అది చేసుకొని ఇట్లా నా బిడ్డలు చదువుని ఆపేశారు సార్. దయచేసి మీరన్నా చర్య తీసుకోండి సార్. ఏ పోలీసు వాళ్ళు ఏం చేయట్లేదు సార్. మీకు కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాం సార్. మేము చిన్నవాళ్ళం సార్. మేము లోన్లు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నాం సార్. నా బిడ్డలు నేను రోడ్డు మీదకి ఎక్కుతున్నాను సార్. దయచేసి చర్య తీసుకోండి. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదును స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, డ్రైన్లు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, కుటుంబ వివాదాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. చేపలలో అయితే మాకు కొమ్మూరు కాలువ దిగున గుంటూరు టు పొన్నూరుపై రూట్లో కొమ్మూరు కాలువ దిగున 1 ఎకరం 60 సెంట్లు పట్టు సత్యకిషోర్ అని పొలం కొనుక్కొని అతను గోడౌన్ అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గోడౌనే కదని దానికి వ్యర్థాలు కదని చెప్పి ఓకే అనుకున్నాం. దానికి బాట ఉందని చెప్పాం. ఫస్ట్ నుంచి బాట ఉందని చెబితే రైతులతో అందరితో బాగా స్నేహంగా ఉంటా, నేను బాట ఇస్తాను, నేను రైతునే,
మీ అందరికీ పాటిస్తాను, నేనేం అడ్డం పెట్టనని చెప్పి ఫస్ట్ నుంచి అట్లా చెప్పుకొచ్చి తర్వాత పూర్తయిన తర్వాత మధ్యలో ఇస్తాను అటు ఇస్తాను ఇట్లా మభ్య పెట్టాడు అందరు జనాన్ని. మభ్య పెట్టిన తర్వాత ఇప్పుడు పంటలు వచ్చే టయానికి ఇక చూద్దామని పక్క చేలో నుంచి మాట్లాడదామని చెప్పి చూశాడు. పక్క చేలో నుంచి మాట్లాడితే పక్క చేను అతను ఒప్పుకోవట్లా. పక్క చేను అతను ఒప్పుకోబోతున్న దానికి ఇక నేనేమోను అని చెప్పి గోడ స్టార్ట్ చేయగానే ఎంఆర్ఓ గారికి స్టార్ట్ చేయమని ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాం. ఎంఆర్ఓ గారికి అర్జీ ఇస్తే సరే చూద్దాం అన్నట్టు ఎంఆర్ఓ గారు వచ్చేతలకి గోడ స్టార్ట్ చేశాడు. గోడ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేద్దామని గోడ స్టార్ట్ చేశాడు. ఏం చేద్దాం మమ్మల్ని ఏమన్నా గోడ కొడుతున్నాడని వెళ్ళి చెబితే కట్ని కట్టి పడేద్దాం ఉన్నాడు. ఏం కట్టాడు ఆయన? రాణి గోడ కట్టాడు. కంపెనీ కట్టి ప్లాస్టిక్ బకెట్లు తయారు చేసే కంపెనీ, ప్లాస్టిక్ బకెట్ తయారు చేసే కంపెనీ కట్టి చుట్టూ ప్రాణి గోడ కట్టేశాడు. బలపాటకు అడ్డంగా ఇక ఫోటోలు ఉన్నాయి కదా, బలపాటకు అడ్డంగా గోడ కట్టేశాడు. కడుతున్నప్పుడు మీరు అడగలేదు? మా ఊరు గుంటూరు. నాకు 2016 సంవత్సరంలో వాసి అయిన షేక్ షబీర్ భాషతో పెళ్ళి అయింది సార్. పెళ్ళి అయిన తర్వాత అతను నాకు చాలా హెరాస్మెంట్ చేస్తే నేను పోలీస్ కేసు పెట్టాను. పోలీస్ కేసు పెడితే వాళ్ళు నా చేత బయట వచ్చి చేయించారు సార్. నా చేత సంతకం పెట్టించారు. బీవీసీ కంప్లైంట్ ఇచ్చారు సార్. తర్వాత వాళ్ళు తలాక్ అని మేము ఉన్నప్పుడే చెప్పాడు. చెప్పిన తర్వాత నేను తలాక్ అయితే ఇవ్వను, ఇలా ఇస్తాను అనేసి నాకు రాజీ చేయించి కులాకి అంగీకారం చెప్పాము. చెప్పిన తర్వాత హాజీ గారు మా పెద్దలు వాళ్ళ పెద్దలు కలిసి కులా దగ్గరికి వెళ్ళాము సార్. అందుకనే కులా అయితేనే ఇస్తానని కండిషన్ పెట్టాము. ఆ కులా పేపర్ మీద సైన్ చేశాను. చేసిన తర్వాత చెప్పినప్పుడు మీకు రావాల్సిన దాని గురించి కూడా సెటిల్మెంట్ చేసుకోవాలి కదా. చెప్పాము. ఇప్పుడు కరోనా మూమెంట్ సార్, ఎవరు మా వైపు పెద్దవాళ్ళు జెంట్స్ ఎవరు లేరు సార్. మా డాడీ కానీ వాళ్ళు ఎవరు లేరు. సరే అని ఆ కరోనా టైంలో ఎవరు కూడా రాకపోయేసరికి ఇక కాజీ గారిని ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు తల్లి? ఇప్పుడు నాకు రావాల్సిన ఈ అమౌంట్ నా డబ్బులతో అతను ఒక ప్లాట్ కొన్నాడు సార్. అది గోల్డ్ సామాన్ లేకుండా తిప్పుతున్నాడు. అతను దర్గాలో ముజావర్గా చేస్తాడు సార్. ఇప్పుడు ఇబ్బందిగా ఉందా మరి ఫ్యామిలీ నడవటానికి? ఎలా? గుంటూరు నగరంలో పనిచేస్తున్న స్విగ్గీ ఫుడ్ డెలివరీ గిగ్ వర్కర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని సిఐటి అనుబంధ ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించినట్లు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు తెలిపారు. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల వాహన నిర్వహణ ఖర్చులు అధికమయ్యాయని అన్నారు. అలాగే నిత్యావసర సరుకుల ధరలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు పెరగడంతో కార్మిక కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. గుంటూరు నగరంలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతోంది. గత కొద్ది కాలంగా స్విగ్గీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు వారికి ఇస్తున్నటువంటి వేతనాలను పెంపుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ప్రస్తుతం పెరిగిన పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, వీటన్నిటి నేపథ్యంలో కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎక్కడైనా ఏ సంస్థలోనైనా పనిచేసే కార్మికులకి వేతనాలు పెరిగే ధరలకు అనుగుణంగా పెంపుదల చేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ స్విగ్గీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి గతంలో ఇచ్చినటువంటి రేట్ కార్డుని తగ్గించి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో రూపాయి ఇస్తే ఇప్పుడు పావలా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి స్విగ్గీ యాజమాన్యం తరఫున ఉన్నటువంటి టీం లీడర్స్కి, అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా రాత్రి వేళల్లో ఫుడ్ డెలివరీ చేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని పోలీసు వారు ఆపి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పర్మిషన్ ఉందా అని చెప్పేసి అడిగి ఇబ్బందులు పెడుతున్నారు. అందువల్ల ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇబ్బందుల పరిష్కారం కోసం ఐడి కార్డులు ఇవ్వాలని చెప్పేసి స్విగ్గీ యాజమాన్యం వారిని కోరితే వారు మాకు సంబంధం లేదు, ఎలాంటి పర్మిషన్, ఐడి కార్డులు కానీ పర్మిషన్ కానీ ఏమీ ఉండవని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మేము కోరేది ఏమంటే పోలీసు వారు ఏదైతే రైడర్ ఐడి ఉందో, ఫుడ్ ఆర్డర్ ఐడి, అట్లాగే ఫుడ్ పార్సిల్ చూడటం, వారి బైక్కి సంబంధించినటువంటి ప్రాపర్ డాక్యుమెంట్ చూసి వదిలేయాలని చెప్పేసి, లేదనంటే ప్రభుత్వం వారు సంస్థ వారితో మాట్లాడి ఐడి కార్డులు అన్న ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారిని అట్లాగే జిల్లా ఎస్పీ గారిని కూడా కోరడం జరుగుతుంది. ఈ సమస్యల పరిష్కారం కాని నేపథ్యంలో భవిష్యత్తులో మొత్తం గుంటూరు నగరంలో ఉన్నటువంటి స్విగ్గీ ఈ వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం.